హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. గణేష్ ఇంటి దగ్గర గణేష్కి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. ప్రేరణ రాజశేఖర్ని చూసేందుకు గణేష్ ఇంటికి వస్తుంది. ఇంటి బయట ఇందిర కోసం వెయిట్ చేస్తూ ఉన్న సుధాకర్ ఆటో దిగుతూ ఉన్న ప్రేరణను చూసి కంగారు పడతాడు. ప్రేరణ దగ్గరకు వెళ్ళి ఇప్పుడు కాదు, లోపల వాళ్ళ బంధువులు ఉన్నారు, వెళ్ళిపోమని చెప్తూ ఉంటాడు. ప్రేరణ బంధువులుంటే నాకేంటి, నేను మా నాన్నని కలిసే వెళ్తాను అంటుంది. సుధాకర్ అంటే నేను చచ్చిపోయినా పర్లేదన్నమాట అంటాడు. ప్రేరణ ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తేనే సేఫ్గా ఉంటావు, నువ్వు నాతో మాట్లాడడం మీ సార్ చూస్తే నీకే కదా డేంజర్ అంటూ మీ సార్ని పిలవనా అంటుంది. సుధాకర్ ఎందుకు తెగించావే, నేను మిమ్మల్ని కాపాడడానికి అడ్డంగా తడి కడుతుంటే మీరు దాన్ని తూట్లు పొడిచి నాకు పాడ కడతారా అని అడుగుతాడు. ప్రేరణ మామయ్య అనవసరంగా ఆవేశపడకు, ఎవరు అడ్డుపడినా నేను వెళ్ళే తీరుతాను, లేదంటే అందరి ముందు మామయ్య అని పిలుస్తాను అంటుంది ప్రేరణ. సుధాకర్ మింగే ఇవే వద్దు అంటూ వెళ్ళు అంటాడు. ప్రేరణ థ్యాంక్స్ మామయ్య అంటూ లోపలికి వెళ్తుంది. సుధాకర్ అమ్మ దుర్మార్గురాలా అనుకుంటాడు. తల్లే అనుకుంటే తల్లికి మించిన కూతుళ్ళు, అందరూ నన్ను బ్లాక్మెయిల్ చేసేవాళ్ళే. ఇప్పుడు కానీ అక్క వస్తే లోపల కూతురు బయట తల్లి, వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళని తెలిసిపోతే ఆ రాక్షసుడు నన్ను పలావ్ చేసుకుని తినేస్తాడు, వామో అనుకుంటూ భయపడుతూ ఉంటాడు సుధాకర్. ఇక పంతులు గారు జాతకాలు చూస్తూ ఉంటారు. అమ్మాయి తండ్రి జాతకాలు ఎలా ఉన్నాయని పంతులు గారిని అడుగుతాడు. పంతులు గారు చూస్తున్నామండి అంటాడు. గణేష్ ఈశ్వరితో అమ్మాయిని చూశాక జాతకాలు చూడొచ్చు కదా అంటాడు. అమ్మాయి తల్లి మీ కుటుంబం మాకు బాగా నచ్చింది బాబు, అమ్మాయిదేముంది రేపే వచ్చి చూడండి అంటుంది. ఈశ్వరి అవునవును, మనం ఒక మాట అనేసుకుంటే సంబంధం ఖాయం చేసుకోవచ్చు కదా అంటుంది. అప్పుడే ప్రేరణ లోపలికి వస్తుంది. గణేష్ కోపంగా ప్రేరణను చూసి లేవపోతూ ఉంటాడు. ఈశ్వరి గణేష్ని ఆపుతుంది. ప్రేరణ అందరినీ చూస్తూ హాయ్ అంటుంది. అమ్మాయి తండ్రి ఎవరు నువ్వు అని ప్రేరణను అడుగుతాడు. అమ్మాయి తల్లి ఎవరండి ఈ అమ్మాయి అని ఈశ్వర్ని అడుగుతుంది. ఈశ్వరి ప్రేరణను కోపంగా చూస్తూ ఉంటుంది. ప్రేరణ నాన్న కోసం వచ్చాను అంటూ ఉంటే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న మీ నాన్న ఇక్కడ ఎందుకుంటారు అని అడుగుతారు. గణేష్ తనొచ్చింది మా నాన్న కోసమండి అంటాడు. ఈశ్వరి అవును, మా వారికి ఒంట్లో బాలేదు కదా, చూసుకోవడానికి వచ్చింది అంటుంది. గణేష్ నర్స్ అంటాడు. ప్రేరణ కరెక్ట్ అంటుంది. నేను నాన్నగారిని బాగా చూసుకోవడానికి వచ్చాను, నర్సుని కదా, ఆయన్ని చూసుకొని వెళ్ళిపోతాను అంటూ ఏదో హడావిడిలో ఉన్నట్టున్నారు అని అడుగుతుంది. ఈశ్వరి నీకు అవసరమా అంటూ కోప్పడుతుంది. ప్రేరణ నిజమే, నేను నాన్నని చూసుకోవడానికి వచ్చాను కదా, మిగతా వాళ్ళ విషయాలు నాకెందుకు, నేను నాన్నని చూసుకుంటాను అని చెప్పి రాజశేఖర్ రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. పంతులు గారు పెళ్లి వాళ్ళతో చూసారా అమ్మ, అబ్బాయికి తండ్రి అంటే ఎంత ప్రేమో అంటాడు. అమ్మాయి తండ్రి అందుకే కదా ఆయన్ని చూసుకోవడానికి నర్సును కూడా నియమించారు అంటూ గణేష్తో నువ్వు చాలా గ్రేట్ బాబు అంటాడు. అమ్మాయి తల్లి ఇంత మంచి కుటుంబం కాబట్టి జాతకాలు చూపిస్తున్నాము అంటుంది. పంతులు గారు ఇద్దరు జాతకాలు బేషుగ్గా ఉన్నాయమ్మా అంటాడు. పలహారాలు తిని కాఫీలు తాగితే సంబంధం ఖాయమైనట్టే అంటాడు పంతులు గారు. సుధాకర్ ఇప్పుడు కానీ అక్క వస్తే పరిస్థితి ఏంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈశ్వరి సుధాకర్ని పిలిచి గంగ ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. తనొచ్చేలోపు లోపల పలహారాలు పెట్టాను, వెళ్ళి తీసుకురా అంటుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన ఇందిరని చూసి సుధాకర్ తనొచ్చేసింది మేడం అంటాడు. అమ్మాయి తల్లి ఈవిడెవరు అని అడుగుతుంది. పంతులు గారు ఒక్కొక్కరుగా వస్తున్నారందరూ అంటాడు. ఈశ్వరి తను గంగ మా పని మనిషి అంటూ ఉంటే ఇందిర బాధగా అవునండి పని మనిషినే అంటుంది. ఈశ్వరి ఇందిరతో గంగ లోపలికి వెళ్ళి పలహారాలు కాఫీ పట్టుకునిరా వెళ్ళు అంటుంది. సుధాకర్ కూడా ఇందిరను బాధగా చూసి ఇందిర వెంటే కిచెన్ లోపలికి వెళ్ళి ప్రేరణ విషయం ఇందిరకు చెప్తాడు. ఇందిర షాక్ అవుతూ ఇప్పుడు ఎలా అని అడుగుతుంది. ఇక ప్రేరణ రాజశేఖర్కి బొట్టు పెడుతుంది. రాజశేఖర్కి ధైర్యం చెప్పి నీ చేత నోరారా పెద్దోడా అని పిలిపించుకోలేకపోతున్నాను అంటూ బాధపడుతుంది. నేను నీ కోరిక ప్రకారము సివిల్స్ చేస్తున్నాను నాన్న, ది గ్రేట్ విశ్వనాథ్ గారి దగ్గర మెయిన్స్ కోచింగ్ తీసుకుంటున్నాను, నేను కష్టపడి నీ కళ నెరవేరుస్తాను నాన్న, కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి, నేను సివిల్స్ పూర్తి చేసి ఐఏఎస్గా బాధ్యత తీసుకునేలోపు నువ్వు తిరిగి మామూలు మనిషివి అవ్వాలి, మమ్మల్ని ఈ లోకానికి నీ పిల్లలుగా పరిచయం చేయాలి, నేను ఐఏఎస్ అయిన మరుక్షణం నీ ముందు నిలబడాలి, నువ్వు గర్వంగా నన్ను మనసారా ఆశీర్వదించాలి, నాకు మాటిస్తున్నావు కదా నాన్న
ఆ రోజు కోసమే నా ప్రయత్నం, నా ప్రయాణం నాన్న అంటూ ఉంటుంది ప్రేరణ. ఇక ఇందిర తనను ప్రేరణ చూస్తుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. సుధాకర్, మీరిద్దరూ తల్లి కూతుళ్ళని వాళ్ళకి తెలిస్తే నా ఫోటోకి దండేస్తారు వాళ్ళు అంటూ ఉంటాడు. పంతులు గారు ఈశ్వరితో, పలహారాలు తెప్పించారా లేక ఇప్పుడుగాను వండుతున్నారా అని అడుగుతాడు. ఈశ్వరి, లేదండి వచ్చేస్తాయి అంటుంది. గంగను పిలిచి త్వరగా స్నాక్స్ తీసుకురా అంటుంది. ఇందిర టెన్షన్ పడుతూ సుధాకర్తో ఇప్పుడు ఎలా రా అని అడుగుతూ ఉంటుంది. ప్రేరణ రాజశేఖర్తో వస్తాను నాన్న అని చెప్పి రాజశేఖర్ పాదాలు కళ్ళకద్దుకుంటుంది. రాజశేఖర్ కన్నీళ్లు తుడిచి రాజశేఖర్ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఈశ్వరి గంగను పిలవడంతో ఇందిర వస్తున్నానమ్మగారు అని చెప్పి స్నాక్స్ తీసుకుని వెళ్ళబోతూ ఉంటుంది. సుధాకర్, ప్రేరణ వస్తే పరిస్థితి ఏంటి అని ఇందిరను అడుగుతాడు. ఇందిర వేరే ఆప్షన్ లేదురా అంటూ తనే స్నాక్స్ తీసుకెళ్ళబోతూ ఉంటుంది. ఇంతలో ప్రేరణ రావడం చూసిన సుధాకర్, ఆ స్నాక్స్ తను తీసుకెళ్తాను అని చెప్పి ఇందిరను బయటకు రావద్దంటూ సుధాకర్ స్నాక్స్ తెస్తూ ఉంటాడు. ఇంతలో అమ్మాయి తండ్రి, అబ్బాయి శాలరీ ఎంతండి అని అడుగుతాడు. పంతులు గారు, ఎంతంటే అంత, అబ్బాయి ఎస్ఐ కదా అంటాడు. ఈశ్వరి, మంచి శాలరీ, మా అబ్బాయి చాలా కేపబుల్, రేపో మాపో ప్రమోషన్ కూడా వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేరణ, అదేంటి సార్కి ప్రమోషన్ ఎలా వస్తుంది, సస్పెండ్ అయ్యాడు కదా అంటూ ఉంటే ఇందిర సుధాకర్తో పాటు అందరూ షాక్ అవుతారు. ఈశ్వరి ప్రేరణతో, ఏం మాట్లాడుతున్నావు, వచ్చిన పని అయిపోయిందా, ఇక వెళ్ళు అంటూ కోపడుతుంది. ప్రేరణ, ఆడపిల్ల వాళ్లకు ఇలా అబద్ధం చెప్పి పెళ్లి చేస్తే రేపు సమస్య మీ అబ్బాయికే కదా అని అడుగుతుంది. అమ్మాయి తండ్రి, ఏంటి అబ్బాయి సస్పెండ్ అయ్యాడా అని అడుగుతాడు. ప్రేరణ, ప్రస్తుతానికి సార్ ట్రాఫిక్ ఎస్ఐగా ఉన్నాడు అంటుంది. అమ్మాయి తల్లి ఈశ్వరితో, ఆ పిల్లలా మాట్లాడుతూ ఉంటే మీరేమీ మాట్లాడరేంటి అని అడుగుతుంది. ఈశ్వరి తడబడుతూ, పోస్ట్ ఏదైనా ఎస్ఐయే కదా, త్వరలో సీఏ అయిపోతాడు అంటుంది. ప్రేరణ ఈశ్వరితో, ఎందుకు మేడం అబద్ధాలు చెప్తారు, రేపు పెళ్ళయ్యాక ఉదయం లేచి డ్యూటీకి వెళ్తుంటే వాళ్ళకు తెలియదా ఏంటి అంటుంది. అమ్మాయి తండ్రి పంతులు గారితో, ఏంటి పంతులు గారు ఇదంతా, ఇదేనా మీరు చూపించిన గొప్ప సంబంధం, ఎంతో మంచి మనుషులు అనుకుని వచ్చాము, అబ్బాయి ట్రాఫిక్లో పనిచేస్తున్నాడని నిజం చెప్పి ఉంటే గౌరవంతో సంబంధం కలుపుకునేవాళ్ళం, కానీ మీరు మమ్మల్ని మోసం చేసి సంబంధం కలుపుకోవాలనుకున్నారు, సిగ్గనిపించట్లేదా అంటూ కోపడతాడు. అమ్మాయి తల్లి, వీళ్ళ వైపు ఏదో లోపం ఉందండి, అందుకే అబద్ధం చెప్పి మన అమ్మాయి జీవితం నాశనం చేయాలనుకున్నారు అంటుంది. ఈశ్వరి, అయ్యో అది కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి అంటుంది. అమ్మాయి తండ్రి, చాలేవమ్మా, పెద్ద చెప్పొచ్చావు, మీరు వద్దు మీ సంబంధం వద్దు అని చెప్పి ఈశ్వరి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతారు. సుధాకర్, అంతా అయిపోయింది, ఇది మొత్తం తగలెట్టేసింది అనుకుంటూ ఇందిర వైపు చూస్తాడు. ఇందిర కూడా ప్రేరణను సైగలతో కోప్పడుతూ ఉంటుంది. ఈశ్వరి ప్రేరణను కోప్పడబోతూ ఉంటే గణేష్ ఈశ్వర్ని ఆపుతాడు. ప్రేరణ, నా మీద కోపం వచ్చిందా అని అడుగుతుంది. గణేష్, చచా, నీ మీద నాకు కోపం ఎందుకు, నీకు ఇలా చేయాలనిపించింది చేశావు, ఇంటికొచ్చే అవకాశం ఇచ్చాను కాబట్టి అందరి ముందు అవమానించావు, ఇప్పుడు నీకు టైం వచ్చింది అనుకుంటున్నాను అంటాడు గణేష్. ప్రేరణ, అవమానం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసిందా, ఉండే లోతుల్లో నుంచి తన్నుకొస్తున్న కోపాన్ని దిగమింగుకుని నిలబడాలి అంటే ఎలా ఉంటుందో అర్థమైందా అని అడుగుతుంది. ఆ రోజు వైజాగ్లో మా ఇంటికి వచ్చి అందరి ముందు మమ్మల్ని అవమానించినప్పుడు, మమ్మల్ని తలదించుకునేలా చేసినప్పుడు, హైదరాబాద్లో మా దగ్గరకు రౌడీలను పంపి నా తల్లిని కన్నీళ్లు పెట్టించినప్పుడు ఇంతకన్నా ఎక్కువ బాధపడ్డాం, కానీ ఆ అవమానాన్ని తట్టుకుని నిన్ను ఎదుర్కొని ఈరోజు దాకా నిలబడ్డాను. ఎందుకో తెలుసా, మా నాన్న కోసం, మా నాన్న పిలుపు కోసం, మా గుర్తింపు కోసం. అయినా ఇదంతా నీ మీద కక్షతో చేయలేదు, నీలాంటి నీచమైన బుద్ధి నాకు లేదు, నేను ఆడపిల్లనే, నువ్వు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటే రేపు వచ్చే ఆడపిల్ల బ్రతుకు అన్యాయం అయిపోతుందని అలా చేశాను. అబద్ధం మీద పెళ్ళిళ్ళు, అపనమ్మకం మీద జీవితాలు నిలబడవు, ఆ నమ్మకం నీలో చచ్చింది కాబట్టే ఈరోజు మేము తండ్రికి దూరంగా మా గుర్తింపు కోసం ఆరాటపడాల్సి వస్తుంది అంటూ ప్రేరణ గణేష్ని నిలదీస్తూ ఉంటుంది. ఈశ్వరి, నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు తెలియట్లేదు అంటూ ఉంటే ప్రేరణ, తప్పు చేసింది మీరు అంటుంది. కొడుక్కి లేని హోదా కట్టపెట్టి ఓ గొప్పతనాన్ని అంటకట్టి అబద్ధం చెప్పి పెళ్లి చేసి ఓ ఆడపిల్ల గొంతు కొయ్యాలనుకున్నావు. మగ పుట్టుక పుట్టిన మనిషికి వెనకాల ఒక తల్లి ఉండాలి, ఆ తల్లి అతనికి పెళ్లి చేయాలి, ఎన్ని అబద్ధాలు చెప్పైనా ఆ కొడుకుని నిలబెట్టాలి, కానీ ఆడపిల్లలమైన మాకు మాత్రం తండ్రి అక్కర్లేదు, తండ్రి ఆలనా పాలనా అక్కర్లేదు, చివరికి మేము మా నాన్న అనే మాట కూడా ఎత్తకూడదు, మా నాన్న పేరు కూడా చెప్పుకోకూడదు,
ఇది ఆడదానమైన నీ సంస్కారం అని ప్రేరణ అంటుంది. ఈశ్వరి ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు అంటూ కోపడుతుంది. గణేష్ ఈశ్వర్ని ఆపి ప్రేరణతో చాలా సంతోషం, చాలా మంచి పని చేశావు, చాలా గొప్పగా చెప్పావు, నీకు నువ్వే సాటి అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. ప్రేరణ గణేష్ని చూస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.